తనపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కర్నూలుకు చెందిన కోఆపరేటివ్ బ్యాంకు విశ్రాంత ఉద్యోగి గిడ్డయ్య పోలీసులను కోరారు. కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలో 1 ఎకరా 34 సెంట్ల భూమిని విక్రయం కొరకు లాయర్ భారతి అన్న డాక్టర్ బ్రహ్మాజీకి 2022 సంవత్సరం మార్చి నెలలో అగ్రిమెంట్ చేశామని, ఈ అగ్రిమెంట్ ప్రకారం 3 నెలల్లో పూర్తి డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అగ్రిమెంటులో వ్రాసుకున్నామని ఆయన తెలిపారు. 3 నెలల సమయం అయిపోవడంతో రెండో అగ్రిమెంట్ వ్రాసుకున్నామని, ఈ 2 అగ్రిమెంట్ ప్రకారం మే నెల 2023 సంవత్సరం లోపు పూర్తి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్రాసుకున్నామని తెలిపారు. అయినా లాయర్ భారతి అన్న డబ్బులు చెల్లించలేదని అన్నారు. 2 సార్లు అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లించని కారణంగా తన పొలాన్ని భారతికి రిజిస్ట్రేషన్ చేయనని కోర్టు ఉత్తర్వుల ప్రకారమే తాను నడుచుకుంటామని తెలిపారు. తనపై డాక్టర్ బ్రహ్మాజీ దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా వయస్సు 74 సంవత్సరాలు. నేను రిటైర్డ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగిని. నేను ఒక హార్ట్ పేషెంట్ని. షుగరు, బీపీ అన్నీ నాకున్నవి. ట్రీట్మెంట్, మందులు తింటున్నాను. అయితే నా పొలం విషయంలో ఒక అడ్వకేట్ భారతి అని ఆమెకు క్లయింట్గా నేను ఉన్నాను. కొన్ని కేసు విషయాల్లో, నా పర్సనల్ కేసుల విషయాల్లో ఆమె నన్ను నీ పొలం మా అన్నకు అమ్మాయని నన్ను ఇరికించుకొని అగ్రిమెంట్ చేసింది. 2022 మార్చిలో 15వ తారీఖున చేసిన అగ్రిమెంట్. 3 నెలల్లో నీ డబ్బులు ఇచ్చి మొత్తం ఇచ్చి మేము రిజిస్టర్ చేసుకుంటామని మొదటి అగ్రిమెంట్ 17 లక్షలకి 3 లక్షలు ఇచ్చి, తర్వాత 3 నెలలు అయిపోయినా నాకు రిజిస్టర్ చేసుకోలేదు. తర్వాత 4.5 నెలల తర్వాత మళ్ళీ నవంబర్ 2022లో అగ్రిమెంట్ చేసుకునేది. దాని ప్రకారం 4/5/2023 కల్లా మొత్తం అమౌంట్ కట్టి రిజిస్టర్ చేసుకుంటామని అన్నారు. అట్లా కూడా ఫుల్ అమౌంట్ కట్టి రిజిస్టర్ చేసుకోలే. 2 ఇయర్స్ దాటిపోయింది. ఈ వ్యవహారంలో నేను నా అడ్వకేట్ అని కొంత ఆమెకి లాలూచిపడి డబ్బులు కూడా దాంట్లో ఫుల్ అమౌంట్ తీసుకోలే. వాళ్ళు సగం తీసుకున్నారు, నేను సగం తీసుకున్న వాళ్ళు ఇచ్చిన అమౌంట్లో. ఇదంతా నాతో సంతకం చేయించుకున్నాము. అడ్వకేట్ కదా నా మాట విన్నందుకు నన్ను ఈరోజు పద్ధతి ప్రకారము నన్ను ఏదో టైం అయిపోయింది అయ్యా మాకు రిజిస్టర్ చేస్తారా అని రిక్వెస్ట్ చేసే పద్ధతి మానేసి, ఎవడాడు సిఐ నా చేతిలో ఉన్నాడు, వాని గుద్ద మీద తన్ని